ప్యాలెస్. నటన మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి అవకాశం ఎంతో అవసరం. అలాంటి వినూత్నమైన అవకాశాన్ని అందిస్తోంది మన తెలుగు వన్ టీవీ. ఆ అవకాశం పేరే ఒక్క ఛాన్స్. ఒక్క ఛాన్స్ ఇస్తున్నాం మీకు, ఒక్క ఛాన్స్ ఇస్తున్నాం. యూటిలైజ్ చేసుకోవడానికి రెడీయా? మన ఈ ఒక్క ఛాన్స్ కార్యక్రమంలో ప్రతి వారం 2 టాలెంటెడ్ పీపుల్ని మనం ఇన్వైట్ చేస్తాం. వాళ్ళ టాలెంట్ని చూడబోతాం. మరి నేను రెడీ, మీరు రెడీయా? ఈనాటి మన ఒక్క ఛాన్స్ ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక టాలెంటెడ్ పర్సన్ రెడీగా ఉన్నారండి. మరి ఆయన గురించి తెలుసుకుందామా? హలో అండి. హాయ్ అండి. మీ పేరు? ఆనంద్. ఆనంద్ గారు, మీరు ఎక్కడుంటారు? నేను డాలస్లో ఉంటానండి. ఓకే, మీ గురించి క్లుప్తంగా మాకు కొంచెం చెప్తారా? నేను డాలస్కి యూఎస్కి వచ్చింది 2008లో అండ్ ఐఎమ్ అన్ ఐటీ కన్సల్టెంట్. నాకు నటన మీద చాలా ఆసక్తి అండ్ ఐ వాంట్ టు డూ సంథింగ్. దట్స్ ఇట్. ఓకే, క్రిస్ప్ అంటే చాలా క్రిస్ప్గా చెప్పారు. ఓకే, మీకు నటనలో మీకు బాగా ఇష్టమైన ఏది రసం? నవరసాల్లో మీకు ఇష్టమైన రసం ఏది? జోక్స్. ఎస్. ఓకే, నవ్వడం నవ్వించడం బాగా ఇష్టమా? నా పేరులోనే ఉంది కదండి ఆనంద్ అనేది. ఒక మంచి కాఫీ లాంటి పర్సనా? మంచి కాఫీ లాంటి అబ్బాయిని కూడాను. ఓకే, మరి ఆనంద్ గారి టాలెంట్ ఏంటో ఈరోజు చూద్దామా? ఇప్పుడు మనం ఆనంద్ గారికి ఒక మంచి డైలాగ్ ఇద్దాం. ఆ డైలాగ్ని ఆయన నవరసాల్లో ఎలా పండిస్తారో చూద్దామా? ఆనంద్ గారు, మరి ఈనాటి ప్రోగ్రాం కోసం మంచి డైలాగ్తో రెడీగా ఉన్నారా? ఉన్నానండి. మరి ఆ డైలాగ్ ఏంటో మా ప్రేక్షకులకు ఒకసారి చెప్తారా? అందరికీ తెలిసిందే, పోకిరి సినిమాలో ఉన్న ఫేమస్ డైలాగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా వాడే ఆనంద్ గాడు, ఆనంద్ గాడు, ఆనంద్ గాడు. బ్లాక్ 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 అయిపోయిందండి. మరి ఇదే డైలాగ్ని మీరు హాస్యరసంలో పండించాలి. బాబాయ్, ఎవరు కొడితే దిమ్మ తిరిగి 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 తిరిగిపోతుందో వాడే నేను, అంటే ఆనంద్ గాడు. ఓకే, చాలా బాగా ట్రై చేశారండి. మరి ఇప్పుడు ఇంకో రసానికి వెళ్దామా? ఇప్పుడు మీకు ఇచ్చే రసం రౌద్రం, అంటే విపరీతమైన కోపం. ఇదే డైలాగ్ని చాలా కోపంగా చెప్పాలి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే 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 ఆనంద్ గాడు. అమ్మోయ్, చాలా కోపం ఉందండోయ్. సరే, ఇప్పుడు మూడో రసం. ఇప్పుడు ఏమిద్దామంటే మీకు, ఇప్పుడు అంత కోపంగా చెప్పారు కదా, అంతే శాంతంగా చెప్పాలి. ఎవరు కొడితే 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 దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే ఆనంద్ గాడు. చాలా శాంతంగా చెప్పారండి. ఇప్పుడు నెక్స్ట్ రసం, దీనికి కంప్లీట్లీ ఆపోజిట్. మీరు భీభత్సంగా చెప్పాలి. ఎవరు కొడితే మైండ్ తిరిగి బ్లాక్ అవుద్దో వాడే ఆనంద్ గాడు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. భీభత్సాన్ని ఇంకొంచెం మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ రసానికి వెళ్దామా? ఇప్పుడు కరుణ రసంలో చూపించండి. ఎవడు కొడితే దిమ్మ తిరుగుతుందో వాడే ఆనంద్ గాడు, ఆనంద్ గాడు, ఆనంద్ గాడు. ఎవరైనా కొడితే అన్నది చాలా కరుణగా సాఫ్ట్గా చెప్పారండి. ఇప్పుడు అద్భుతంగా చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు. అద్భుతం కొంచెం పేలమైందండి. ఇంకొంచెం మహాద్భుతంగా చెప్పుంటే బాగుండేది. బట్ యు డిడ్ అ వెరీ గుడ్ జాబ్. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇచ్చే రసం వీరరసం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఏమండి, వీరరసం కొంచెం వృద్ధి చెందాలండి. సరే, ఇప్పుడు ఇంకొక ఛాలెంజింగ్ అనమాట. ఛాలెంజింగ్ రసం శృంగార రసంలో చెప్పాలి. ఇప్పుడు ఎవడు 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 కొడితే దిమ్మ తిరుగుతుందో వాడే ఆనంద్ గాడు. ఏమండి ఆనంద్ గారు, ఇలా శృంగారంగా చెప్తే మాత్రం ఏ అమ్మాయి దగ్గర రాదండి. ఎనీవేస్, ఇప్పుడు నెక్స్ట్ రసం భయానకం, అంటే మీరు భయపడుతున్నట్టు. ఇందాక భయపెట్టలేకపోయారు, కనీసం ఇప్పుడు భయపడటానికి ట్రై చేయండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే ఆనంద్ గాడు. ఆనంద్ గారు, మీరు అసలు ఎప్పుడు లైఫ్లో భయపడినట్లేరు. నిజమే అండి, అది మీరు చేసిన రసాన్ని బట్టి అర్థమైపోయిందండి. ఎనీవేస్, చాలా బాగా ట్రై చేశారు. అన్ని రసాలు, ఒకే డైలాగ్ని అన్ని రసాల్లో. రియలీ ఐ అప్రిషియేట్ ద ఎఫర్ట్. ఇప్పుడు మా ప్రోగ్రాంపై మీ అభిప్రాయాన్ని చెప్పండి. నాకు నటన అంటే చాలా ఇష్టం. ఈ ఒక్క ఛాన్స్ ప్రోగ్రాంలో నవరసాల ఇన్ని వేరియేషన్స్ ఇచ్చిన ఈ అవకాశాన్ని
తెలుగు వన్ టీవీకి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దిస్ ప్రోగ్రామ్. ఆనంద్ గారి టాలెంట్ని చూశారు కదండి. ఆయనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. భయపడకుండా నవరసాల్లో ఒకే డైలాగ్ని కెమెరా ముందు చెప్పగలిగారు అంటే అట్లీస్ట్ ట్రై చేశారు. సో అలాంటి ఇంకో యంగ్ టాలెంట్ మన దగ్గరికి వచ్చిందండి. ఆ అమ్మాయి పేరు శ్రీజ. తన గురించి తన్నే అడిగి తెలుసుకుందామా? హాయ్ శ్రీజ. హాయ్. ఓకే, ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలి శ్రీజ. ఓకే సరే, వాట్ ఆర్ యువర్ హాబీస్? నేను క్రాఫ్ట్స్ చేస్తాను. ఓకే, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, వెరీ గుడ్. ఇంకా నేను స్కూల్లో ఒక న్యూ స్టూడెంట్ సర్వీస్ క్లబ్ చేస్తున్నాను. సో దానికోసం పేపర్లు అవన్నీ తయారు చేస్తున్నాను అనమాట. ఇట్స్ ఆల్ విత్ టెక్నాలజీ, కంప్యూటర్లోనే. ఓకే, సో ఇంకా ఏం ఇంట్రెస్ట్ ఉన్నాయి నీకు? మై ప్యాషన్ ఇస్ టు బి అ డాక్టర్. ప్యాషన్ ఇస్ టు బి అ డాక్టర్. సో శ్రీజ, నీకు యాక్టింగ్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది? చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను ఇంతకుముందు డాన్స్ పర్ఫార్మెన్సెస్, డాన్స్ నేర్చుకుంటున్నాను. తర్వాత మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందుకని ఈ కాన్సెప్ట్ నచ్చి నేను ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, సో అదే మాట మా ఆడియన్స్కి చెప్పు. నేను ఈ కాన్సెప్ట్ నచ్చి ట్రై చేయాలని అనుకుంటున్నాను. వెరీ గుడ్. అలా ఇంట్రెస్ట్ చూపించి యంగ్ పీపుల్ ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాము. మరి మన షోని మొదలు పెడదామా? శ్రీజ ఒక మంచి డైలాగ్ని ఎంచుకుందండి. ఇప్పుడు ఆ డైలాగ్ని అది ఉన్న రసంలోనే, అంటే రౌద్ర రసంలోనే విందాం. నువ్వు నన్నేమి చేయలేవు, రా రా రా. అమ్మో, శ్రీజలో చాలా పవర్ ఉందండి. ఒరిజినల్ డైలాగ్ని చాలా బాగా చెప్పింది. ఇప్పుడు మనం ఇచ్చే రసాల్లో ఎలా చెప్తుందో చూద్దాం. ముందుగా మేము నీకు ఇచ్చే రసం హాస్యరసం. ఇదే డైలాగ్ని నవ్విచ్చేలాగా చెప్పాలి. ఓకే? నువ్వు చేయలేవురా. శ్రీజ నిజంగానే చాలా మంచి టాలెంట్ అండి. చాలా బాగా ట్రై చేసావు. ఇప్పుడు అదే డైలాగ్ని కరుణతో చెప్పాలి. ఓకే? నువ్వు నన్నేమీ చేయలేవురా. శ్రీజ, ఇంకొంచెం కరుణించచ్చు. ఓకే సరే, ఆల్మోస్ట్ చాలా బాగా ట్రై చేసావు. మన నెక్స్ట్ రసం వీరరసం. ఓకే? నువ్వు నన్ను ఏమీ చేయలేవురా. శ్రీజ, కేక పెట్టిచ్చేసావు. చాలా బాగా చెప్పావు. ఇప్పుడు మనం నెక్స్ట్ రసం ట్రై చేద్దామా? చేయగలుగుతావేమో చూద్దాం. భయానకం. నువ్వు నన్నేమీ చేయలేవురా. శ్రీజ, అసలు డైలాగ్కి భయపడటానికి సంబంధమే లేదు, కానీ చాలా సూపర్గా చేసావు. అసలు ఐఎమ్ గెటింగ్ ఎక్సైటెడ్. నెక్స్ట్ రసం నీకు ఇచ్చేది మేము ఇప్పుడు శాంతంగా చెప్పాలి. నువ్వు నన్ను ఏమీ చేయలేవురా. అబ్బో, చాలా కళలున్నాయమ్మా నీలో. ఇప్పుడు నేను నీకు ఇచ్చే రసం భీభత్సం. ఓకే? నువ్వు నన్ను చేయలేవురా. భీభత్సమే బాగా భీభత్సం అయిపోయిందమ్మా. బట్ యూ ట్రైడ్ ఆల్మోస్ట్. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ అద్భుతంగా చేయాలి. ఓకే? అబ్బా అబ్బా అబ్బా, నువ్వు నన్ను ఏమీ చేయలేవురా. ఇంప్రెసివ్. గుడ్ జాబ్ శ్రీజ. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రసం శృంగార రసం. ఓకే? నువ్వు నన్ను ఏమీ చేయలేవురా. చాలా బాగా సిగ్గుపడ్డావురా. చాలా బాగా చేసిందండి. రియల్లీ చాలా బాగా ఇంప్రెసివ్గా ట్రై చేసావు. నీకిప్పుడు మా ప్రోగ్రామ్ వన్ ఛాన్స్ అనే ప్రోగ్రామ్ ఎలా అనిపించింది చెప్పు. చాలా బాగుంది ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అంతా. తర్వాత నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ టు ఒక ఛాన్స్. ఇదండి మా ఒక్క ఛాన్స్ కార్యక్రమం. ఒక్క డైలాగ్ని నవరసాల్లో చెప్పడం. మా ఇద్దరు పార్టిసిపెంట్స్ చాలా బాగా ట్రై చేశారండి. మీ అందరినీ మెప్పించారు అని మేము అనుకుంటున్నాం. మీ అభిప్రాయాల్ని కూడా మాకు తెలపాలని కోరుకుంటున్నాం. సో ఈ వారానికి సైనింగ్ ఆఫ్.